ముందుగా ఈరోజు సెషన్ ఆరంభం చేయడానికి ముందు నన్ను పుట్టించిన భగవంతునికి, నా తల్లిదండ్రులకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి ఈ బిజినెస్లోకి రావడానికి కారణమైన మై గురు, మై మెంటర్, మై గాడ్ ఫాదర్ శ్రీ 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 లయన్ ప్రసాద్ గారికి చాలా చాలా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఈ ఆజన్మాంతం నేను కృతజ్ఞుడై ఉంటాను. అంతేకాకుండా మరి ఈరోజు నేను మీ అందరికీ ట్రైనింగ్ ఇచ్చే స్థాయికి, ఒక ర్యాంక్కి, ఒక డైమండ్ ర్యాంక్కి అచీవ్ అయ్యాను అంటే నా టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టీం మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారు లేకపోతే నేను లేను. అదేవిధంగా నా లైఫ్ లైన్స్ అండ్ నా ఫెలో ట్రైనర్స్, జూమ్ ట్రైనర్స్ అండ్ జూమ్ ప్రెజెంటర్స్, న్యూ యంగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. డియర్ లీడర్స్, ఎస్ డియర్ లీడర్స్, మరొక అద్భుతమైన సెషన్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఒక 4 విషయాల గురించి మాట్లాడుకుంటామండి. ఈ 4 విషయాలు మన జీవితాన్ని మార్చేసే విషయాలు. నేను ఈ 4 విషయాలని కరెక్ట్గా పాటిస్తే నా జీవితం మారిపోతుంది. ఇదే 4 విషయాలను కరెక్ట్ సరైన దిశలో, సరైన తరహాగా మీరు మార్చుకుంటే మీ జీవితం అనేది మారిపోతుంది, నీ జీవితం అనేది మారిపోతుంది. ఇక్కడ నీవు, నేను, నువ్వు. ఎందుకంటే మీరు, మనం అంటే మనం ఎవరో ఒకరు చేస్తారులేనే నిర్లక్ష్య భావన కూడా వచ్చే ఉంటుంది. గ్రూప్ కాదండి, ఇండివిజువల్. ఇక్కడ మనం మాట్లాడుకున్నది ఇండివిజువల్, నీ గురించి, నా గురించి, మనం కాదు. ఎవరికి వారు మనం ఇక్కడ ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసినప్పుడే, ఎవరికి వారు మనం నిర్ణయం తీసుకున్నప్పుడే, ఎవరికి వారు ఈ రకంగా మనము బిజినెస్ కోసం, లైఫ్ కోసం, జీవితం కోసం పని చేసుకున్నప్పుడే మనం సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. డియర్ లీడర్స్, మరి ఇందులో ముఖ్యంగా ఈ 4 విషయాల్లో మొట్టమొదటిది వచ్చేసి నిర్ణయం. ఒక నిర్ణయం అనేది తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. డెసిషన్. రెండో విషయం పనిని ఆరంభించడం, యాక్షన్ స్టార్ట్ చేయడం, పనిని ఆరంభించడం. మూడో విషయం ఈవెంట్స్. నాలుగో విషయం సక్సెస్. ఈ 4 విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం డియర్ లీడర్స్. ఎందుకంటే మనకు చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఎందుకంటే జీవితంలో ప్రతి మనిషి, భూమిపైన పుట్టిన ప్రతి మనిషి కూడా తన ఉదర పోషణార్థం, లేదా గుర్తింపు కోసం, లేదా కెరీర్ కోసం, లేదా మనకు వచ్చేసి సొసైటీ కోసం, కుటుంబం కోసం, తన కోసం ఏదో ఒక వృత్తి, వ్యాపారం, ఉద్యోగం అనేది చేయక తప్పదు. చేస్తేనే మనిషి యొక్క మనుగడ అనేది సాధ్యం. ఎందుకంటే మనిషి మనుగడ సాధించాలంటే కంపల్సరిగా మీకంటూ ఒక లక్ష్యం, గోల్, పని, వృత్తి అనేది ఏదో ఒకటి ఉండి తీరాలి. మరి అందులో సక్సెస్ అవ్వాలి అంటే, జీవితం సార్థకం చెందాలి అంటే ఏంటి? ముందుగా ఏంటంటే నిర్ణయం తీసుకోవాలి. ఎస్ డియర్ లీడర్స్, ఒక నిర్ణయం అనేది చాలా 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 ఇంపార్టెంట్. డెసిషన్ మేకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లీడరు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా న్యూ యంగ్ బిజినెస్ లో జాయిన్ అవ్వాలనే నిర్ణయం అయితే మీరు తీసేసుకున్నారు. న్యూ యంగ్ బిజినెస్ లో జాయిన్ అవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. న్యూ యంగ్ బిజినెస్ లో జాయిన్ అయ్యారు కూడా. కాబట్టి ఈరోజు ఈ ట్రైనింగ్ సెషన్ లో ఉన్నారు. అయితే న్యూ యంగ్ బిజినెస్ లో జాయిన్ అవ్వాలని నిర్ణయం తీసేసుకుని జాయిన్ అయినంత మాత్రాన మీరు విజయం సాధించినట్టేనా? మీ జీవితం ఫలవంతమైనట్టేనా? మీరు అనుకున్న లక్ష్యాలు పూర్తి అయినట్టేనా? కాదు డియర్ లీడర్స్, మీరు విజయం సాధించేసినట్టు కాదు. ఫస్ట్ పార్ట్ మాత్రమే, ఎంట్రన్స్ మాత్రమే అయింది, కానీ మీరు అక్కడికి విజయం సాధించేసినట్టు కాదు. మరి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి? మీరు అంటే జాయిన్ అవ్వాలని నిర్ణయం తీసుకోవడం కాదు. మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే డియర్ లీడర్స్, విజయం సాధించే తీరాలని. రెండో మార్గం లేదు. అన్యథా శరణం నాస్తి. విజయం సాధించడం తప్ప వేరే
మార్గమే లేదు అన్న నిర్ణయం తీసేసుకోవాలి. విజయం మీరు సాధించే తీరాలని నిర్ణయం కేవలం జాయిన్ అవ్వడం కోసం నిర్ణయం కాదండి, విజయం సాధించి తీరాలనే నిర్ణయం తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడే నిర్ణయించుకోండి, ఈ క్షణమే నేను విజయం సాధించే తీరాలి అన్న నిర్ణయం తీసుకోండి. అన్యదా శరణం నాస్తి, లేదు వేరే మార్గం లేదు, విజయం సాధించడం తప్ప నాకు వేరే మార్గం అనేదే లేదు అన్న నిర్ణయం అనేది మీరు తీసుకుని తీరాలి. ఎలా ఉండాలి, ఏం సాధించాలనే నిర్ణయం తీసుకోవాలి. బిజినెస్ లో స్టార్ట్ అయిన తర్వాత పని స్టార్ట్ చేసిన తర్వాత ఏం తీసుకోవాలి, విజయం సాధించడం గురించి నిర్ణయం తీసుకోవాలి. జాయిన్ అయిన వెంటనే బిజినెస్ లో స్టార్ట్ చేసుకున్న వెంటనే మీరు 1 ఐడీనా 3 ఐడీసా, ఫ్యామిలీలో కలిపి మీ ఫ్యామిలీలో ఉన్న ఎంతమంది ఉంటే వాళ్ళందరి పేరిట ఐడీసా, అందరి పేరిట 3 ఐడీసా, ఎలాగో మీది, అది మీ ఇష్టం, మీ అనుకూలం, మీ కంఫర్ట్. అయితే స్టార్ట్ అయిన వెంటనే మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఏమంటే, నేను స్టార్ట్ అయిన వెంటనే 1 నెలలోగా 1 స్టార్ అయ్యి తీరాలి, 10 రోజుల్లోగా 1 స్టార్ అయ్యి తీరాలి, వారం రోజుల్లోగా 1 స్టార్ అయ్యి తీరాలి. నిర్ణయం అనేది తీసుకోండి. ఆ టైం అనేది మీరు నిర్ణయించుకోండి. మీరు 1 మంత్ లో 1 స్టార్ అయ్యి తీరాలని నిర్ణయించుకున్నారా, 1 వీక్ లో 10 డేస్ లో అవ్వాలని నిర్ణయించుకున్నారా, 1 వీక్ లో ఇవ్వాలని నిర్ణయించుకున్నారా, మీరు నిర్ణయించుకోండి. నిర్ణయించుకున్న తర్వాత దానికోసం క్షణము పని చేయండి. నిర్ణయం తీసేసుకోండి, కంపల్సరీగా నిర్ణయం తీసుకోవాలి. మరి 1 స్టార్ అయ్యారు మీరు 1 స్టార్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏం నిర్ణయం తీసుకోవాలి? 2 స్టార్ అవ్వడం గురించా? కాదు. మీరు నెక్స్ట్ తీసుకోవాల్సిన నిర్ణయం, మీ టీం మెంబర్స్, మీరు 1 స్టార్ అవ్వడానికి కంపల్సరీగా మీ టీంలో మెంబర్స్ వచ్చి ఉంటారు, కొత్త వాళ్ళు వచ్చి ఉంటారు. మిమ్మల్ని నమ్మి ఈ బిజినెస్ లోకి కొంతమంది, గ్రూప్ ఏ లోంచి కొంతమంది, టీం ఏ లోంచి కొంతమంది, టీం బి లోంచి కొంతమంది ఆల్రెడీ మీ టీంలో ఉంటారు. అప్పుడే మీరు, ఎందుకంటే 1 స్టార్ అంటే 2000 బీవీ లెఫ్ట్, 2000 బీవీ రైట్, అంటే దట్ మీన్స్ గ్రూప్ ఏ నుంచి 2000 బీవీ, గ్రూప్ బి నుంచి 2000 బీవీ మీకు వచ్చింటుంది. 2000 బీవీ వచ్చిందంటే అక్కడ మీకుంటూ మీ లీడర్స్ అనేది కొంతమంది వచ్చి ఉంటారు. గ్రూప్ ఏ లోంచి కొంతమంది లీడర్స్, గ్రూప్ బి లోంచి కొంతమంది లీడర్స్ ఆల్రెడీ వచ్చి ఉంటారు. మీరు తీసుకోవాల్సిన, మీరు 1 స్టార్ అయిన తర్వాత మీరు తీసుకోవాల్సిన రెండో నిర్ణయం ఏంటి అంటే, గట్టి నిర్ణయం ఏంటి అంటే, మీ గ్రూప్ ఏలో నుంచి మినిమం ఒకరు, గ్రూప్ బిలో నుంచి మినిమం ఒకరిని 1 స్టార్ చేసే తీరాలి. ఈ రాబోయే 1 నెలలోగా, 15 రోజుల్లోగా, 10 రోజుల్లోగా, వారం రోజులుగా అన్న తీవ్రమైన నిర్ణయం తీసుకోవాలి డియర్ లీడర్స్. మీరు ఎలాగైతే 1 స్టార్ అయ్యారో, మీ గ్రూప్ ఏ నుంచి మినిమం ఒకరు, కనీసం ఒకరు, గ్రూప్ బిలో నుంచి కనీసం ఒకరు ఖచ్చితంగా 1 స్టార్ అయ్యి తీరాలి. వారికి సపోర్ట్ చేయాలి, వారి వెంట పడాలి, వారి వెంట వెళ్ళి పని చేయాలి. ఎలాగైనా సరే 1 స్టార్ అయ్యి తీరాలి. నేను ఎలా 1 స్టార్ అయ్యానో వారు కూడా 1 స్టార్ అయ్యే తీరాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవాలి డియర్ లీడర్స్. మరి మీరు 1 స్టార్ అయిన తర్వాత మీ గ్రూప్ లో నుంచి ఇద్దరు 1 స్టార్ అయ్యారనుకోండి, ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా మీరు 2 స్టార్ అవుతారు డియర్ లీడర్స్. దట్ ఈస్ వెరీ కామన్. అంటే నెక్స్ట్ ర్యాంక్ మీరు మీ టీంలో మెంబర్స్ ని మీరు ఉన్న ర్యాంక్ కి తీసుకుని వస్తే, మీరు ఏ ర్యాంక్ లో అయినా ఉండవచ్చు గాక, మీరు 2 స్టార్ అయ్యారు. 2 స్టార్ అయిన తర్వాత నెల రోజులలోగా గ్రూప్ ఏ లోంచి మినిమం ఒకరు, గ్రూప్ బి లోంచి మినిమం ఒకరు 2 స్టార్, నాలాగా 2 స్టార్ అయ్యి తీరాలనే నిర్ణయం అనేది తీసుకోవాలి. మినిమం ఒకరు. మీరు ఎలా నిర్ణయం తీసుకుంటున్నారో అదే పనిని మీ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత కూడా చేయించండి. వాళ్ళ చేత కూడా అలాగే నిర్ణయం తీసుకునేలాగా చేయండి. అంటే మీరు 2 స్టార్ అయ్యారంటే మీ కింద ఇద్దరు 1 స్టార్లు ఉన్నారు కదా, మీరైతే ఎలా అయితే నిర్ణయం తీసుకుని వాళ్ళిద్దరిని 1 స్టార్ చేసి తీరాలనుకున్నారో, వాళ్ళ టీం మెంబర్స్ ని కూడా, మీరు ఇప్పుడు 1 స్టార్ అయ్యారు, మీ టీం మెంబర్స్ ని గ్రూప్ ఏ లోంచి మినిమం ఒకరు, గ్రూప్ బి లోంచి మినిమం ఒకరు మీలాగా 1 స్టార్ అయ్యి తీరాలని నిర్ణయం తీసుకునేలాగా వారిని ప్రోత్సహించండి. మీరేం నిర్ణయం తీసుకోవాలి, మీరు 2 స్టార్ అయినట్లుగానే మీ టీం మెంబర్స్ మినిమం ఒకరు గ్రూప్ ఏ నుంచి మినిమం ఒకరు, గ్రూప్ బి నుంచి 2 స్టార్ అయ్యే తీరాలని వారి కోసం తపన పడండి. ఆటోమేటిక్ గా మీరు 3 స్టార్ అవుతారు డియర్ లీడర్స్. ఇదే విధంగా మీరు 4 స్టార్ లో ఉండవచ్చు, 5 స్టార్ లో ఉండవచ్చు, సిల్వర్ లో ఉండవచ్చు, రూబీలో ఉండవచ్చు.
గోల్డ్ లో ఉండవచ్చు, ప్లాటినం లో ఉండవచ్చు, డైమండ్ నుంచి ఏ ర్యాంక్ లోనే ఉండవచ్చు. మీరు ఏ ర్యాంక్ లో ఉన్నారో, మీ గ్రూప్ ఏ లో నుంచి ఒకరు, గ్రూప్ బి లో నుంచి ఒకరు, మీరున్న ర్యాంక్ కి మినిమం ఒక్కొక్కరిని తీసుకువచ్చే తీరాలనే ఖచ్చితమైన నిర్ణయం అనేది తీసుకోండి డియర్ లీడర్స్. చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు నిర్ణయం తీసుకుంటారో బ్రెయిన్ లో పాజిటివ్ వైబ్స్ అనేది మీకు బిల్డ్ అవుతాయి. మీ బ్రెయిన్ లో పాజిటివ్ గా మనకి రెస్పాండ్ అవుతుంది డియర్ లీడర్స్. చాలా చాలా ఇంపార్టెంట్. నిర్ణయం తీసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీరు మీ గురించి నిర్ణయం తీసుకోవక్కర్లేదు, మీ సక్సెస్ గురించి నిర్ణయం తీసుకోవక్కర్లేదు. మీ టీం మెంబర్స్ గురించి మీరు నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా వారిని సక్సెస్ చేసే తీరాలని, ఖచ్చితంగా వారిని చేసే తీరాలని తీవ్రమైన నిర్ణయం తీసుకోండి. ఈ డెసిషన్ మేకింగ్ అనేది ఈ ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. మీ టీం గురించి మీరు డెసిషన్ తీసుకోండి. ఎస్, నా టీంని నేను డెవలప్ చేసి తీరాలి, నా టీం మెంబర్ని నేను ర్యాంక్ సాధించేలాగా చేసే తీరాలి. సో ఎప్పుడైతే మీరు ఈ నిర్ణయం ఎంత గట్టిగా మీరు తీసుకుంటారో, ఎంత స్ట్రాంగ్ గా మీరు ఈ నిర్ణయం తీసుకుంటారో, మీరు అంత స్ట్రాంగ్ గా కెరియర్ లో, లైఫ్ లో, జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది డియర్ లీడర్స్. వెరీ ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగ్. ఎస్, నిర్ణయం తీసుకున్నారు, చాలా స్ట్రాంగ్ నిర్ణయం, గట్టి నిర్ణయం, అద్భుతమైన నిర్ణయం మీరు తీసుకున్న తరువాత డియర్ లీడర్స్, తీసుకున్న తరువాత నెక్స్ట్ చేయాల్సినది ఏమంటే యాక్షన్. పని స్టార్ట్ చేయడం, పని ఆరంభించడం. న్యూ యంగ్ బిజినెస్ లో మీరు ఎవరైతే ఒక లీడర్ ని నిర్ణయించుకున్నారో, ఈ లీడర్ యాక్టివ్ గా కనిపిస్తున్నాడు, ఈ నా టీం బిలో నుంచి వీళ్ళు యాక్టివ్ గా కనిపిస్తున్నారు, సరే వీళ్ళిద్దరిని నేను 1 స్టార్ 2 స్టార్ 3 స్టార్ ఏదో మీరు ఏ ర్యాంక్ లో ఉన్నారో ఆ ర్యాంక్ లోకి నేను తీసుకురావచ్చు అని అనుకున్న తరువాత, గట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత నెక్స్ట్ చేసుకోవాల్సింది ఏమంటే, ఒక్క క్షణం కూడా వ్యర్థం చేయకుండా ప్రతి క్షణం వారిని ఆ సక్సెస్ లోకి తీసుకురావడానికి అవసరమైన పని చేయడం, అవసరమైన చోట మనకి వెళ్ళి ప్రెజెంటేషన్స్ ఇవ్వడం, వారికి ప్రెజెంటేషన్ ఇచ్చే విధానాన్ని నేర్పించడం, మీరు వెళ్ళి వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళ టీం మెంబర్స్ కి ప్రెజెంటేషన్స్ ఇవ్వడం, గ్రూప్ మీటింగ్స్ చేయడం, హోమ్ మీటింగ్స్ చేయడం. ఇది మనకొచ్చేసి వారు ఆ ర్యాంక్ ని సాధించేదాకా, మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం ఫలించేదాకా మీరు ఖచ్చితంగా వారితో పాటు ఉండడం, వారితో పాటు మనకు పని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. పనిని ఆరంభించాలి. గట్టిగా నిర్ణయం తీసేసుకుని ఇంట్లో కూర్చుంటే ఏమవుతుంది చెప్పండి? చాలా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నానండి నేను, ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసేసుకున్నాను, ఇలా చేయాలని చెప్పేసి అనుకున్నాను, ఇది చేసేస్తాను, అది చేసేస్తాను అని చెప్పేసి గట్టిగా అన్ని అనేసుకుని ఇల్లు కదలకుండా ఇంట్లోనే ఉండి పని స్టార్ట్ చేయకోకుండా ఉంటే ఏం ప్రయోజనం చెప్పండి? అంతా వ్యర్థం కదా, అంతా వ్యర్థం. ఆరంభించరు నీచ మానవుల్ విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించరు నీచ మానవుల్ విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయాత్తులై మధ్యముల్, ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థము లొజ్జగింపరు సుమి ప్రజ్ఞానిధుల్గావునన్. ఏనుగు లక్ష్మణ కవి గారు ఏనాడో చెప్పున్నారు ఏనుగు లక్ష్మణ కవి గారు. అసలు ఒక పనే స్టార్ట్ చేయకోకుండా ఊరకనే మాటలు మాట్లాడుకుంటూ పని అన్నదే స్టార్టే చేయకుండా ఏమవుతుందో, అరే స్టార్ట్ చేస్తే ఏమవుతుందో, ముందుకెళ్ళి ఏమైతుందో ఏమో అని చెప్పేసి ఎన్నో రకాలుగా నెగటివ్ గా ఆలోచిస్తూ అసలు పనే స్టార్ట్ చేయని వాళ్ళు నీచులు, వారితో మనకి ఎటువంటి మానవ జాతికి ఎటువంటి ప్రయోజనము లేదు అని ఆ కవి గారి అర్థం, ఉద్దేశం. ఏమి ఉపయోగం లేదు. మరి కొంతమంది పని అయితే స్టార్ట్ చేస్తారు, పని స్టార్ట్ చేయంగానే ఒక చిన్న సమస్యలు ఏవైనా వచ్చాయనుకోండి, చిన్న సమస్యలు అంటే టెంపరీ సమస్యలు 2 రకాలు, ఒకటి టెంపరీ, రెండోది పర్మనెంట్. ఇది చాలా పెద్ద టాపిక్, దీని గురించి నెక్స్ట్ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. కాకపోతే అంటే మనకి ఏ వారంలోనో, నెలలోనో, 15 రోజుల్లోనో, నెలలోనో తీరిపోయే సమస్య ఏదైనా ఉంది, అటువంటి చిన్న సమస్యల్ని చూసి మనకు ఎవరైతే ఆరంభించిన పనిని కూడా ఆపేసుకుంటారో, స్టాప్ చేస్తారో, నిలబడిపోతారో,
అటువంటి వాళ్ళు మధ్యములు. మరి ఎవరు దానిని పూర్తి చేశారు? ధీరులు. ధీరులు. ఎన్ని రకాల సమస్యలొచ్చినా, ఎన్ని కష్టాలు, ఎటువంటి కష్టాలొచ్చినా, ఎంతటి నష్టాలొచ్చినా, ఎటువంటి విఘ్నాలు ఎదురైనా సరే, వాటన్నిటిని అధిగమించి అత్యంత ఉత్సాహంతో, వాటన్నింటిని అధిగమించి అత్యంత ఉత్సాహంతో మనకొచ్చేసి నిలిచి విజయం సాధించేవారే ధీరులు. కాబట్టి డియర్ లీడర్స్, విజయం సాధించి తీరాలంటే పని ఆరంభించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్టార్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. పని స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడా కూడా నిలబడకుండా ఎటువంటి ఇబ్బందులైనా, కష్టాలు ఎదురొచ్చినా, నష్టాలైనా, విఘ్నాలొచ్చినా, ఎటువంటి విఘ్నాలొచ్చినా, ఎటువంటి పరిస్థితులలో మీరు ఆగకుండా పని స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళడమే. ఎంతో మంది వస్తారు, ఎగతాళి చేస్తారు. ఎంతో మంది వస్తారు, మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తారు. అరే ఈ కంపెనీ న్యూ యంగ్ వేస్ట్ అంటారు. అరే ఈ ప్రోడక్ట్ ఒకటే ఉందంటారు. ఎన్నో చెప్తారు, వాళ్ళు ఎన్నో చెప్తారు. మా కంపెనీలో చూడు 100 ప్రోడక్ట్లు ఉన్నాయి, మా కంపెనీలో చూడు 200 ఉన్నాయి, మా కంపెనీలో 300 ఉన్నాయి, 500 ఉన్నాయి, 1000 ఉన్నాయి. సో ఇలాగ ఎంతో మంది వస్తారు, ఎన్నో చెప్తారు, ఎన్నో. ఇంతకు ముందు నువ్వు 10 కంపెనీలు చేసావు, ఒక దాంట్లో సక్సెస్ కాలేవు, కాబట్టి దీంట్లో కూడా సక్సెస్ అయ్యేదానికి అవకాశం లేదు అంటాడు ఒకడు ఎదవ. సారీ ఇలాంటి భాష వాడినందుకు సారీ, కాకపోతే అంటారు. సో కాకపోతే ఇలాగా మనకి ఎంతో మంది ఎన్నో రకాలుగా మిమ్మల్ని ఆపాలని చూస్తారు, నష్టపరచాలని చూస్తారు. బయటి వాళ్ళే కాకుండా ఇంట్లో వాళ్ళు కూడా మనకు ఒక్కోసారి బిగినింగ్ లో మనం కొద్దిగా సక్సెస్ రూట్ పట్టేదాకా ఇంట్లో వాళ్ళు కూడా ఒక్కొక్కసారి సహకరించరు. మళ్ళీ కొత్త తెస్తువే, ఇంట్లో మీ భాగస్వామి ఎన్నిసార్లు చెప్తావు ఇదే లాస్ట్, ఇదే లాస్ట్, ఇదే లాస్ట్ అని. మళ్ళీ కొత్త తెస్తి. ఫోన్లో మనం ఏదైనా ప్రోడక్టా, అవునా అవునా, ప్లాన్ ఎక్కడ, ఎంత, ఏమి ఇన్కమ్ అని మాట్లాడుతున్నాం అనుకోండి, వెంటనే మీ జీవిత భాగస్వామి స్టార్ట్ చేస్తారు, మళ్ళీ అది కొత్తది పట్టుకొచ్చినట్లున్నాడని. సో డియర్ లీడర్స్, ఈ రకంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, ఇటువంటి మీకు వచ్చేసి కష్టాలు వచ్చినా, విఘ్నాలు వచ్చినా, ఎటువంటివి ఆపకుండా, పని ఆపకుండా కంటిన్యూస్ గా పని చేసుకుంటూ మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, ఏదైతే మీరు నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని ఫలవంతం చేయడం కోసం మీరు సిల్వర్ అయి తీరాలనే నిర్ణయం అయిండొచ్చు, గోల్డ్ అయి తీరాలనే నిర్ణయం అయిండొచ్చు, డైమండ్ అయి తీరాలనే నిర్ణయం ఉండొచ్చు, డబుల్ డైమండ్ అయి తీరాలనే నిర్ణయం అయిండవచ్చు, క్రౌన్ అంబాసిడర్ అయ్యాలనే నిర్ణయం అయిండవచ్చు. ఆ ఫలించే దాకా ఎన్ని కష్టాలు, నష్టాలు, ఎంతమంది ఎదురొచ్చినా కూడా ఆపకుండా మీరు పని చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. విజయం సాధించి తీరడం అనేది ఖచ్చితంగా మీకు సాధ్యమవుతుంది. దేనికి కూడా మీరు తలవగ్గకూడదు. అటువంటి పని అనేది చేయాలి. ఆరంభించిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో ఆపకూడదు డియర్ లీడర్స్. చాలా ఇంపార్టెంట్ ఇది, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంతో మంది స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ చేసిన తర్వాత ఆగుతారు. అలా ఆగకూడదు డియర్ లీడర్స్. ఎందుకంటే మనకు చాలా ఇంపార్టెంట్, తీసుకున్న నిర్ణయాన్ని మనం ఖచ్చితంగా ఫలవంతం చేసుకుని తీరాలని మనం పని చేయాలి. సో దీంట్లో భాగంగా మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈవెంట్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఈవెంట్స్. మన కళ్ళ ముందు, ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు జరిగే ఒక సంఘటన అంటే మనం కంటితో చూస్తుంటాం. అక్కడ ప్రతిస్పందనలు, వారి నుంచి, ఆ సంఘటనలో పాత్రధారులైన వారి నుంచి వచ్చే ప్రతిస్పందనలు ఏవైతే ఉన్నాయో వాటిని మన చెవులతో వింటూ ఉంటాం. ఆ సంఘటన ప్రత్యక్షంగా మనము చూసి అక్కడి ప్రతిస్పందనలు మనం విని, ఆ విన్నవి మన బ్రెయిన్ పైన చాలా పెద్ద ఇంపాక్ట్ అనేది చూపిస్తాయి డియర్ లీడర్స్. అది పాజిటివ్ సంఘటన అయినా సరే, నెగటివ్ సంఘటన అయినా సరే, మనకు చాలా పెద్ద ఇంపాక్ట్ అనేది మనం అక్కడ ప్రత్యక్షంగా ఉన్నప్పుడు వచ్చే యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇంతవరకు జీవితంలో గొప్ప గొప్ప వ్యక్తులు గొప్ప గొప్ప పనులు సాధించారు అంటే వాటికి సంబంధించిన
పాజిటివ్ లేదా నెగిటివ్ ప్రతిస్పందనలు ప్రత్యక్ష సంఘటనల ద్వారా జరిగినప్పుడు చాలా తీవ్రంగా మనకొచ్చేసి ప్రభావం చూపించినాయి. వాటి యొక్క ఫలితాలు ఫైనల్‌గా పాజిటివ్‌గా వచ్చినాయి. అలా ఎన్నో చరిత్రలో అటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి మన ప్రియతమ నాయకుడు మన మహాత్మా గాంధీ గారి మనం వచ్చేసి విషయమే తీసుకుంటే, సౌత్ ఆఫ్రికాలో ట్రైన్‌లోంచి ఆయనను ఫస్ట్ క్లాస్ బోగీలో నుంచి టికెట్ తీసుకున్నప్పటికీ కూడా ఆయనను బోగీలోంచి తోసివేయడం అనే సంఘటన ఆయన జీవితాన్ని మార్చేసింది. ఎందుకంటే ప్రత్యక్షంగా జరిగింది. అందులో ఆయనతోనే జరిగింది. ఆయన కళ్ళెదురుంగా జరిగింది. ప్రతిస్పందనలు వారు ఎవరైతే ఆ సంఘటనలో పాల్గొన్నారో, వారి యొక్క ప్రతిస్పందనలు ఆయన చెవులతో స్వయంగా విన్నాడు. అది నెగెటివ్ సంఘటన, పాజిటివ్ సంఘటనైనా కళ్ళ ముందు జరిగింది. మన చెవులతో మనం వినింది. దాని యొక్క ప్రభావము చాలా 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 ఎక్కువగా ఉంటుంది డియర్ లీడర్స్. కాబట్టే నెట్వర్క్ మార్కెటింగ్‌లో డియర్ లీడర్స్ గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రలో గొప్ప గొప్ప లీడర్స్, గొప్ప గొప్ప అచీవర్స్ అందరూ కూడా ఇటువంటి ప్రత్యక్ష సంఘటనలకు ఉదాహరణలైన ఈవెంట్స్‌లోనే ఉద్భవించారు. ఈవెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. ఈవెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెంట్స్ ద్వారానే ఇన్‌స్పైర్ అయ్యి, ఈవెంట్స్ ద్వారానే గొప్పవారుగా కూడా గుర్తించబడ్డారు. మీరు కూడా డియర్ లీడర్స్ ఈ ఈవెంట్స్ ద్వారా ఎంతో ఇన్‌స్పైర్ అవుతారు. ఎంతో ఇన్‌స్పైర్ అయ్యి, ఎంతో నాలెడ్జ్ అక్కడ గెయిన్ చేస్తారు. ఆ సంఘటన యొక్క ప్రభావం అనేది కూడా మీ పైన కూడా అత్యంత అద్భుతంగా ఉంటుంది. అండ్ ఈవెంట్స్ ద్వారానే మీరు కూడా ఎంతో గొప్పవారుగా గుర్తించబడతారు భవిష్యత్తులో. ఖచ్చితంగా మీరు ఒక గొప్ప లీడర్స్‌గా తయారవుతారు ఈవెంట్స్ ద్వారా. నెట్వర్క్ మార్కెటింగ్‌లో డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా పొందిన గుర్తింపు, సాధించిన విజయాలు ప్రపంచానికి తెలియచేసేవి ఏవి అంటే ఈవెంట్స్ మాత్రమేనండి. ఆ ఈవెంట్స్‌లోనే ఆ ప్రత్యక్ష ప్రతిస్పందనలు ఏవైతే ఉంటాయో అవి చాలా చాలా మనకి మనసుకి, మెదడుకి చాలా ఆనందాన్ని కలుగజేస్తాయి. జీవితంలో సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ఈ ఈవెంట్స్‌కి అటెండ్ అవ్వడం ద్వారా మన న్యూయం కంపెనీలో విజయం సాధించిన ధీరులను ప్రత్యక్షంగా మీ కళ్ళతో చూసే అవకాశం అనేది దొరుకుతుంది డియర్ లీడర్స్. వారి విజయ గాథలను కరుణానందకరంగా నేరుగా వినే అవకాశం మీకు కలుగుతుంది డియర్ లీడర్స్. వారిని కలుసుకునే అవకాశం మీకు దొరుకుతుంది. వారితో మాట్లాడే అవకాశం మీకు దొరుకుతుంది. వారితో కలిసి మనకొచ్చేసి కలవడం ద్వారా వారితో ఫోటో దిగే అవకాశం మీకు లభిస్తుంది. ఈ అనుభవం ఏదైతే ఉందో, ప్రత్యక్ష అనుభవం ఏదైతే ఉందో డియర్ లీడర్స్, ఇటువంటి ప్రత్యక్ష అనుభవాలనేది ఎంతో 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 మనకు ఉత్సాహాన్ని కలుగజేస్తాయి, ఇన్స్పిరేషన్‌ని కలుగజేస్తాయి. ఎంతో ఇన్స్పిరేషన్‌ని. వారిలాగానే వారు సాధించిన విజయాన్ని చూసి మనం కూడా ఇన్స్పైర్ అవుతాం. వారి విజయ గాథలు, ఓహో! నేను కూడా ఈ రకంగా పని చేస్తే నేను కూడా విజయం సాధించగలుగుతాను. ఒక్కొక్క అచీవర్, ఒక్కొక్క లీడర్, ఒక్కొక్క విన్నర్, ఒక్కొక్క ర్యాంక్ హోల్డర్‌ది ఒక్కొక్క రకమైన అనుభవం ఉంటుంది. ఒక్కొక్క రకమైన ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఒక్కొక్క రకమైన మనకి వాక్చాతుర్యం అనేది ఉంటుంది. అందరినీ ఒక చోట మీరు చూడవచ్చు. అందరినీ ఒక చోట చూడవచ్చు. ఈ జూమ్‌ల ద్వారా కలుసుకోవడం, ఈ జూమ్‌ల ద్వారా వినడం అనేది వేరు. ప్రత్యక్షంగా కలుసుకోవడం అన్నది, ఆ అనుభూతి అన్నది, ఆ విజ్ఞానం అనేది అది వేరు. డియర్ లీడర్స్, నిజంగా ఒక్కొక్క లీడర్‌ది, ఒక్కొక్క అచీవర్‌ది కూడా ఒక్కొక్క గాథ, ఒక్కొక్క బ్యాక్‌గ్రౌండ్. అరే! బిగినింగ్‌లో వీరు ఇన్నిన్ని కష్టాలు పడి ఇంతవరకు వచ్చారా? ఓహో! మనము ఈరోజు ఇంత అనుకూలంగా కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ రకంగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఈ రకంగా మనము ఇంత అనుకూలంగా మనం బిజినెస్ చేసుకుంటున్నామా? బిగినింగ్‌లో అసలు ఇన్ని కష్టాలు వీరు పడ్డారా? ఇంత ఇబ్బందులు వీరికి గురయ్యారా? మరి ఆ రకంగా మీరు కూడా వారిని కలవడం ద్వారా నేను కూడా ఆ ఫలానా సిల్వర్ లీడర్ చెప్పిన స్టోరీ, ఆయన జీవిత గాథ ఏదైతే ఉందో అది నాకు చాలా నచ్చింది. అసలు నా జీవితానికి దగ్గరగా ఉంది. నేను కూడా ఆయనలాగా ఒక సిల్వర్ అయ్యి తీరాలి. ఇంత టైంలోగా 1 మంత్‌లోగా, 2 మంత్‌లోగా, 3 మంత్‌లోగా ఆయనలాగా నేను కూడా ఒక సిల్వర్ అవ్వాలి.
ఎస్, ఫలానా రూబీ డైరెక్టర్, ఓహో ఎంత అద్భుతంగా ఆయన చెప్తున్నాడు, ఆయన జీవితం గురించి ఎంత అద్భుతంగా ఆయన చెప్పగలుగుతున్నాడు, ఆ జీవితంలో ఆయన ఏ రకంగా విజయం సాధించాడని చెప్తున్నాడు. అరే, ఇతని జీవితం, ఇతని స్టోరీ చూస్తే నా జీవితానికి రిజంబ్లెన్స్ అంటే దగ్గరగా ఉంది. ఎస్, నేను కూడా ఆయనలాగా విజయం సాధించి తీరాలి. ఒక గోల్డ్ ని చూసి మీరు ఇన్స్పైర్ అవ్వచ్చు, ఒక ప్లాటినం ని చూసి మీరు ఇన్స్పైర్ అవ్వచ్చు, ఒక డైమండ్ ని చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు, ఒక డబుల్ డైమండ్ ని చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు. ఎస్ డియర్ లీడర్స్, కంపెనీ మేనేజ్మెంట్ ని చూసి మీరు ఇన్స్పైర్ అవ్వచ్చు. బట్ ప్రత్యక్షంగా రావడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది, ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది డియర్ లీడర్స్. వారిని చూసి మీరు కూడా ఇందాక మనం ఏదైతే మనము అనుకున్నాం, ఒక నిర్ణయం తీసుకొని ఆల్రెడీ వచ్చేసారు, పని ఆరంభించారు, ఆరంభించిన తర్వాత ఆ పని ఆరంభించిన తర్వాత ఒక ఇన్స్పిరేషన్ కోసం మీరు ఇలాంటివి ఈవెంట్స్ లో పాల్గొంటే ఎవరో ఒకరిని, మీ అప్లైన్ అనే కాదు, మీ సీనియర్ అనే కాకుండా మొత్తం వచ్చిన వాళ్ళలో ఎవరో ఒకరిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఒక ఏకలవ్యుని లాగా మనకు వచ్చేసి, ఏకలవ్యుడు వచ్చేసి ఏ రకంగానైతే ద్రోణాచార్యుని గురువుగా ఇన్స్పైర్ అయ్యాడో, గురువుగా ఆయన భావించాడో, ఆ రకంగా మీరు కూడా ఏకలవ్య శిష్యుల్లాగా పనిచేసి మీరు విజయం సాధించాలనే ఒక తపన మీ గుండెల్లో కలుగుతుంది, ఒక తపన కలుగుతుంది. అలా తపించిన మీ గుండె అనునిత్యం తపస్సు చేయడానికి, అంటే పని చేయడానికి సిద్ధమవుతుంది. అలా తప్పించిన మీ గుండె అనునిత్యం ప్రతిరోజు ఒక తపస్సులాగా పని చేయడానికి సిద్ధమవుతుంది డియర్ లీడర్స్. మీ జీవితంలో మీరు విజయ బావుట ఎగరేయగలుగుతారు. సో డియర్ లీడర్స్, ఇంతవరకు మన న్యూయంగ్ కంపెనీ ద్వారా మన లయన్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటగా తిరుపతిలో ఒక ఈవెంట్ చేశాం, ఎర్కాడులో ఒక ఈవెంట్ చేశాం, కేరళలో ఒక ఈవెంట్ చేశాం, కంపెనీ ఆధ్వర్యంలో చండీగఢ్లో ఒక ఈవెంట్ చేశాం, ఆ తర్వాత బెంగళూరులో కూడా మన లయన్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మనం ఒక ఈవెంట్ చేసాం. సో డియర్ లీడర్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ మన న్యూయంగ్ బిజినెస్ లో ఇంతవరకు సిల్వర్లు కావచ్చు, రూబీలు కావచ్చు, గోల్డ్ కావచ్చు, ప్లాటినం కావచ్చు, డైమండ్ కావచ్చు, డబుల్ డైమండ్లు కావచ్చు, బ్లూ డైమండ్లు కావచ్చు, ఎవరైనా సరే విజయం సాధించిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఏదో ఒక ఈవెంట్ లో ఇన్స్పిరేషన్ పొంది ఇన్స్పైర్ అయిన వారే, ప్రతి ఒక్క ఈవెంట్ కి అటెండ్ అయిన వారే, వారు జాయిన్ అయిన రోజు నుంచి జరిగిన ప్రతి ఈవెంట్ కి అటెండ్ అయిన వారే ఈ రోజు టాప్ లెవెల్లో టాప్ పొజిషన్ లో ఉన్నారు డియర్ లీడర్స్. మంచి పొజిషన్ లో ఉన్నారు, వారి జీవితాలని మార్చేసుకున్నారు. ఈ ఈవెంట్స్ కి అటెండ్ అవ్వడం ద్వారా, గొప్ప విజయాలు సాధించడం ద్వారా, అద్భుతమైన ర్యాంకులు పొందడం ద్వారా వారి జీవితాల్ని మార్చేసుకున్నారు. నిజంగా అంటే ఎంతటి ఆనందం కలుగుతుంది అంటే అంతటి ఆనందం కలుగుతుంది ఆ విజయాలు సాధించినప్పుడు. మరి ఒక గొప్ప అవకాశం మన ముందు మరొకటి వచ్చింది డియర్ లీడర్స్. మరొక అవకాశం, ఈవెంట్ లో పాల్గొనే అవకాశం మనకు మళ్ళీ వచ్చింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ ఈవెంట్ లో పాల్గొనడానికి అవకాశం వచ్చింది. ఇక్కడ జూమ్ మీటింగ్ లో ఉన్నవారే కాకుండా మనకి యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మరొక ఈవెంట్ లో పాల్గొనే అవకాశం వచ్చింది. మరి ఆ ఈవెంట్ అనేది మనకి ఏంటంటే కులు మనాలి ఈవెంట్ ట్రిప్ అనేది మన ముందుంది. దానికి అచీవ్ అయ్యే అవకాశం మన చేతిలో ఉంది. 3 nights and 4 days. 3 nights and 4 days. మనకు ట్రైన్ ద్వారా మనము వెళ్ళినట్లయితే అప్ అండ్ డౌన్ చార్జెస్ తో సహా ఆల్మోస్ట్ ఆల్ మనకు ఇందులో ఎవరైతే అచీవ్ అవుతున్నారో అక్కడ 3 nights 4 days కంప్లీట్ కంపెనీ ఖర్చుతో మనకు ట్రిప్ ఇవ్వడం అనేది కాకుండా, ఢిల్లీ నుంచి వాళ్ళు పికప్ చేసుకుంటారు, ఢిల్లీ దాకా ట్రైన్ చార్జెస్ ఎక్స్పెండిచర్ కోసం 5000 పీపీ అనేది, పర్చేస్ పాయింట్స్ అనేది కూడా మనకు ఇక్కడ కంపెనీ అనేది ఇవ్వబోతోంది డియర్ లీడర్స్. చూడండి, కంప్లీట్ జీరో ఎక్స్పెండిచర్, కంప్లీట్ మనకు 100% కంపెనీ స్పాన్సర్డ్ ట్రిప్ అని మనం చెప్పవచ్చు. కేవలం 30 సేల్స్ టీమ్ ఏ నుంచి, 30 సేల్స్ టీమ్ బి నుంచి, 4 డైరెక్ట్ రెఫరల్స్ తో పాటు
చేసినట్లయితే మీరు కులు మనాలి ట్రిప్ కి అచీవ్ కాబోతున్నారు డియర్ లీడర్స్. కలుషితం లేని గాలి, కలుషితం లేని నీరు, ఆకాశంలో నుంచి కురిసే మంచు, హిమాలయాల ఒడిలో ఉన్న భూతల స్వర్గం డియర్ లీడర్స్, భూతల స్వర్గం. జీవితంలో కనీసం ఒక్కసారైనా మనము హిమాలయ దర్శనం, ఈ కులు మనాలి దర్శనం అనేది చేసుకుని తీరవాల్సిందే అన్నంత అద్భుతమైన లొకేషన్. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం, అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం. ఎందుకంటే మన ప్రాంతంలో, మన ఉష్ణ ప్రాంతంలో మనం ఉంటున్నాం. ఇక్కడ ఎండలు అనేది మనం అనుభవించాం. మన ప్రాంతంలో ఇక్కడి ఎండలు అనుభవించాం, ఇక్కడ చలిని అనుభవించాం. భూమధ్య రేఖ ప్రాంతంలో కాబట్టి మనకు వర్షాలకు కుదవలేదు, ఎప్పుడో ఒక సంవత్సరం తప్ప. వర్షాలని మనం అనుభవించాం, తుఫాను అనుభవించాం డియర్ లీడర్స్, డియర్ లీడర్స్. మంచు కురిసే మంచులో కూడా ఆ అనుభూతిని కూడా మనమందరము కూడా, ప్రతి ఒక్కరము కురిసే మంచు, పొద్దున్నే మనం ఆకాశంలోంచి కురిసే మంచులో మనము నడవాలని, ఆకాశంలోంచి కురిసే మంచు చేతులతో పట్టుకొని దాన్ని మళ్ళీ మీ మిత్రులు, మీ టీం లీడర్స్, మీ భాగస్వాములు ఎవరైతే ఉన్నారో సినిమాల్లో లాగా మనం వచ్చేసి వారి పైకి ఆ మంచు వెదజల్లాలని, ఆ మంచులో జారాలని, ఆ మంచులో ఉన్న గేమ్స్ అనేది ఆడాలని అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మనకి కోరిక అయితే 100% ఉంటుంది. అది తీర్చుకునే ఒక అద్భుతమైన అవకాశం మనకు కులు మనాలి ట్రిప్ ద్వారా మనకు లయన్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, మన టీం లీడర్ ఆధ్వర్యంలో, మన మెంటర్ ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన అవకాశం అనేది మనకు వచ్చింది డియర్ లీడర్స్. మరి ఇక్కడి అందాలను ఆస్వాదించడమే కాకుండా డియర్ లీడర్స్, ఇక్కడి హిమాలయ అందాలను ఆస్వాదించడమే కాకుండా న్యూయంగ్ బిజినెస్ ద్వారా, మన లయన్స్ టీం ద్వారా గొప్ప గొప్ప ర్యాంకులు సాధించి ఆల్రెడీ జీవితాన్ని మార్చుకున్న, భవిష్యత్తులో తరతరాలని మార్చబోతున్న అద్భుతమైన లీడర్స్ ని మనం ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం, వారి విజయ గాథలను వినే అవకాశం డియర్ లీడర్స్. నిజంగా న్యూయంగ్ ద్వారా మీరు కరోడ్పతి అయి తీరాలి, డైమండ్ అయి తీరాలి అని కోరుకున్నట్లయితే ఖచ్చితంగా కులు మనాలి బొనాంజాకి క్వాలిఫై అయి తీరాలి డియర్ లీడర్స్. నీ జీవితం పట్ల నీకు నిజంగా ప్రేమ ఉంది, నీ జీవితం పట్ల నీకు నిజంగా ప్రేమ ఉంది, నీ ఆర్థిక కోరికలు ఖచ్చితంగా తీరాలి అంటే నీవు ఖచ్చితంగా కులు మనాలికి అచీవ్ అయ్యి తీరాలి డియర్ లీడర్స్. చిన్న టార్గెట్, చాలా చాలా చిన్న టార్గెట్. 30 సేల్స్ టీమ్ ఏ నుంచి, 30 సేల్స్ టీమ్ బి నుంచి, 4 డైరెక్ట్ రెఫరల్స్ తో పాటు అత్యంత చిన్న టార్గెట్ తో అత్యంత అద్భుతమైన ట్రిప్ ని డిజైన్ చేసిన శ్రీ లయన్ ప్రసాద్ గారికి ఎంత కృతజ్ఞతలు చెప్పిన తక్కువే డియర్ లీడర్స్. ఎందుకంటే చాలా చిన్న టార్గెట్ తో, చాలా చాలా చిన్న టార్గెట్ తో మనకు ఈ అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. యాక్చువల్ గా గత నెల ఆఖరికి అయిపోయింది టైం, కానీ మన టీం లీడర్స్ ఎక్కువ మంది ఇంకా, ఎందుకంటే జీవితంలో కనీసం ఒక్కసారైనా హిమాలయ దర్శనం, కులు మనాలి దర్శనం మా టీం మెంబర్స్ ఎక్కువ సంఖ్యలో చేసి తీరాలి అని చెప్పేసి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు, పోరాడారు కంపెనీతో. మన వరకు ఈ 10వ తేదీ వరకు మనకు ఎక్స్టెన్షన్ అనేది కల్పించారు. ఇంకా ఎన్ని రోజులు ఉంది? ఈ రోజుతో కలుపుకుంటే 6 రోజులు, ఈ రోజును వదిలేస్తే 5 రోజులు, ఈ రోజుతో కలుపుకుంటే 6 రోజులు ఉంది డియర్ లీడర్స్. ఈ 6 రోజులలోగా మీరు కంపల్సరీగా ఖచ్చితంగా అచీవ్ అయ్యి తీరాలి అని నిర్ణయించుకుని పని చేయండి. ఒక్క క్షణం కూడా వ్యర్థం చేయొద్దు. నిజంగా చెప్తున్నాను చూడండి, మీరు మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ ఆర్థిక కోరికలు, అది ఏమైనా కావచ్చు, ఒక కార్ అవ్వచ్చు, ఒక ఇల్లు అవ్వచ్చు, ఒక ల్యాండ్ అవ్వచ్చు, ఒక ఫామ్ ల్యాండ్ అవ్వచ్చు, ఒక ఫామ్ హౌస్ అవ్వచ్చు, ఒక కమర్షియల్ ప్రాపర్టీ వచ్చి ఇవన్నీ తీర్చుకోవాలి అని మీరు నిర్ణయించుకున్నట్లయితే, న్యూయంగ్ ద్వారా నేను సాధించి తీరాలి అని నిర్ణయించుకున్నట్లయితే ఖచ్చితంగా కులు మనాలి అచీవ్మెంట్ చేసే తీరాలి డియర్ లీడర్, చేసే తీరాలి. మీరే కాదు, మీ కుటుంబం పట్ల మీకు నిజంగా ప్రేమ ఉంది అంటే, నిజంగా వారి ఆర్థిక కోరికలు మీరు తీర్చాలి అని అనుకుంటున్నారు, వారి ఆర్థిక అవసరాలు తీర్చాలి అనుకుంటున్నారంటే ఖచ్చితంగా
మీరు విజయం సాధించాలి. ఖచ్చితంగా మీరు కులు మనాలికి అచీవ్ అయ్యి తీరాలి. అక్కడ లీడర్స్ ఎవరైతే లీడర్స్ వస్తున్నారో వారందరి నుంచి ఇన్స్పిరేషన్ పొందే తీరాలి డియర్ లీడర్స్. ఖచ్చితంగా క్వాలిఫై అయ్యే తీరాలి కులు మనాలికి. ఎందుకంటే అక్కడ దొరికే విజ్ఞానం, ఆనందం, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మనకు వచ్చేసి ఏంటి అంటే మన కంటికి కూడా ఆనందం ఉంటుంది. అక్కడ వచ్చేసి మనం చూసే ఒక్కొక్క సీనరీ, ఒక్కొక్క మనకు వచ్చేసి పర్వతాలు, మంచు, వీటన్నిటిని చూస్తే నయనానందకరం అవుతుంది. 100% మీకు నయనానందకరం అవుతుంది. అక్కడికి వచ్చిన అచీవర్స్ తో మాట్లాడడం ద్వారా శ్రవణానందకరం అవుతుంది, శ్రవణానందం అవుతుంది. మీరు విజయం సాధించి మీ టీం బిల్డ్ చేసుకుని ఇక్కడ విజయం క్వాలిఫై అవ్వారు అంటే అర్థం ఏంటి? మీ కింద టీం కనీసం 30 సేల్స్ అంటే 30 సేల్స్ అంటే మాక్సిమం 30%, 10 నుంచి 30 మంది దాకా మీ టీం మెంబర్స్ కొత్తగా మీ టీంలో వచ్చారని అర్థం. టీం ఏ నుంచి మినిమం ఓ 15-20 మంది, టీం బి నుంచి 15-20 మంది కొత్త వాళ్ళు మీ టీంలో వచ్చారని అర్థం. మరి వారి ద్వారా భవిష్యత్తులో ఆ టీం ద్వారా భవిష్యత్తులో ఎంతో పెద్ద మనకి టీంని వారి నుంచి కొంతమంది కొత్త వాళ్ళు వస్తారు, వారి నుంచి కొత్త వాళ్ళు, ఇలా మనకి టీం డెవలప్మెంట్ ద్వారా టీం చేసుకోవడం ద్వారా మీరు భవిష్యత్తులో ఒక పెద్ద అచీవ్మెంట్ తీసుకోబోతున్నారని అర్థం, ఒక పెద్ద ర్యాంక్ సాధించబోతున్నారని అర్థం. మీ ఆర్థికపరమైన కోరికలు, మీ కుటుంబ ఆర్థికపరమైన కోరికలు తీర్చుకోవడానికి ఇది ఒక కులు మనాలి అచీవ్మెంట్ అనేది ఒక అద్భుతమైన దారి చూపిస్తుందని అర్థం. కాబట్టి డియర్ లీడర్స్, మీరు ఖచ్చితంగా మీరు కులు మనాలికి సాధించే తీరాలని నిర్ణయం తీసేసుకోండి. ఈ క్షణమే, మీటింగ్ అయిపోయిన తర్వాత కాదండి, ఇప్పుడే, ఈ క్షణమే, ఇప్పుడు నేను మాట్లాడుతుండగానే ఎస్ నేను ఖచ్చితంగా కులు మనాలి అచీవ్ చేసే తీరుతాను, నేను ఖచ్చితంగా కులు మనాలి అచీవ్ చేసే తీరుతాను, నేను కులు మనాలి ఖచ్చితంగా అచీవ్ చేసే తీరుతాను నిర్ణయం తీసేసుకోండి. ఈ క్షణం నుంచి ఒక్క క్షణం కూడా వ్యర్థం చేయకుండా ఈ 10వ తేదీలోగా ఖచ్చితంగా నేను కులు మనాలికి అచీవ్ అయ్యే తీరుతాను అని చెప్పేసి నిర్ణయం తీసేసుకోండి. దానికోసం తపన పడండి, దానికోసం తప్పించండి, దానికోసం పని చేయండి డియర్ లీడర్స్. సో వెరీ ఇంపార్టెంట్, మన లైఫ్లో జీవితాల్ని మార్చేసే ఒక ట్రిప్ అవుతుంది. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, ఈరోజు చెప్తున్నాను, మీ జీవితాల్ని మార్చేసే ట్రిప్ అవుతుంది. ఎవరెవరైతే ఈ కులు మనాలి ట్రిప్కి అచీవ్ అవుతున్నారో రాబోయే నెక్స్ట్ ఈవెంట్లోగా వారు ఇప్పుడు ఏ ర్యాంక్లో ఉన్నారో దానికి మినిమం 1-2 ర్యాంకులు ప్రమోట్ అయ్యే ఉంటారు. చూసుకోండి డియర్ లీడర్స్, మినిమం 1 లేదా 2 ర్యాంకులు ఖచ్చితంగా ప్రమోట్ అయ్యి ఉంటారు. ఈ రోజు కులు మనాలికి అచీవ్ అయ్యే ప్రతి ఒక్క లీడరు, ప్రతి ఒక్క అచీవరు నెక్స్ట్ ట్రిప్లోగా, నెక్స్ట్ ఈవెంట్లోగా మినిమం 1 ర్యాంకు లేదా 2 ర్యాంకులు కంపల్సరీగా ప్రమోట్ అయ్యే ఉంటారు. రాసి పెట్టుకోండి కావాలంటే, నేను చెప్తున్నాను డియర్ లీడర్స్. అంతటి ఇంపార్టెంట్ ఈవెంట్ ఇది, కులు మనాలి ఈవెంట్. వెరీ ఇంపార్టెంట్. నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ కోసం ఈవెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ డియర్ లీడర్స్, ఈవెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో నోట్ డౌన్. నెక్స్ట్ పాయింట్, సక్సెస్, విజయం సాధించడం. నెట్వర్క్ మార్కెటింగ్ లో, న్యూ యంగ్ బిజినెస్ లో అత్యంత గొప్ప విజయం సాధించడం, అత్యంత వేగంగా సాధించాలి అనుకోవడం, ఇది అత్యంత గొప్ప విజయం అన్నది మీరు ఒక్కరూ పని చేసుకుంటూ వెళ్తే సాధ్యం కాదు. ఇది ఒక సమిష్టి కృషి, మీ ఒక్కరి కృషి కాదు, సమిష్టి కృషితో మాత్రమే సాధ్యమవుతుంది. మీరు నెట్వర్క్ మార్కెటింగ్ లో, మన న్యూ యంగ్ బిజినెస్ లో ఒక అద్భుతమైన విజయం సాధించాలి, అత్యంత వేగంగా సాధించాలంటే ఖచ్చితంగా మీ టీం అందరినీ కలుపుకొని వెళ్ళాలి. మీ సమిష్టి కృషితో మాత్రమే సాధ్యమవుతుంది డియర్ లీడర్స్. మీరు నిజంగా అత్యంత వేగంగా సిల్వర్ అవ్వాలనుకుంటున్నారా? మీరు అత్యంత వేగంగా రూబీ అవ్వాలనుకుంటున్నారా? మీరు అత్యంత వేగంగా గోల్డ్ అవ్వాలనుకుంటున్నారా? మీరు అత్యంత వేగంగా ప్లాటినం అవ్వాలనుకుంటున్నారా? డైమండ్ అవ్వాలనుకుంటున్నారా? డబుల్ డైమండ్ అవ్వాలనుకుంటున్నారా? మరి అవ్వాలంటే, నిజమైన విజయం సాధించాలంటే, న్యూ యంగ్ లో మీరు నిజమైన అచీవర్ అవ్వాలంటే, నిజమైన విజేత అవ్వాలంటే ఏం చేయాలి? ఇదే నిజమైతే డియర్ లీడర్స్, మీరు మీతో పాటు మీ టీం మెంబర్స్ ని, మీ టీం పార్ట్నర్స్ ని కూడా
కులు మనాలికి క్వాలిఫై చేయించాలి. మీరొక్కరే రావడం కాదు. మీరొక్కరే రావడం కాదు డియర్ లీడర్స్. మీరు నిజంగా వేగంగా, అత్యంత వేగంగా సాధించాలి, అత్యంత అద్భుతమైన విజయం సాధించాలంటే మాత్రం మీరొక్కరే కాకుండా మీతో పాటు మీ టీమ్ పార్ట్నర్స్, మీ టీమ్ మెంబర్స్ వారిని కూడా కులు మనాలి ట్రిప్‌కి అచీవ్ చేయించాలి. అచీవ్ చేయించాలి. కంపల్సరీగా క్వాలిఫై చేయించాలి. మీరు మీ టీమ్ మెంబర్స్ క్వాలిఫై అవ్వడం కోసం ఈ 6 రోజుల్లో ప్రతి క్షణం వారితో పాటు శ్రమించండి. వారితో పాటు ఫీల్డ్‌కి వెళ్ళండి. వారితో పాటు టీమ్ ప్రెజెంటేషన్స్‌లో పాల్గొనండి. అక్కడ కొత్త వాళ్ళు ఎవరైతే ప్రెజెంటేషన్ వినడానికి వచ్చారో, ప్రాస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో, అక్కడ వారికొచ్చే ఏవైనా క్వెషన్స్, ఏవైనా అనుమానాలు, ఏవైనా డౌట్స్, ఏవైనా వారికి అదనపు సమాచారం ఏదైనా కావాలంటే మీరు సహాయంగా ఉండండి ఇక్కడ. సహాయంగా ఉండండి. అది ఇండివిడ్యువల్ ప్రెజెంటేషన్స్ చేయండి. గ్రూప్ ప్రెజెంటేషన్స్ చేయండి. హౌస్ మీటింగ్స్ చేయండి. ఈ 6 రోజులు, నేటితో సహా 6 రోజులు ఒక్క క్షణం కూడా వ్యర్థం చేయవద్దు డియర్ లీడర్స్. నిజంగా. ఎందుకంటే ఎటువంటి అద్భుతమైన జీవితం మార్చిందో అందరిది కూడా, ఇక్కడ ఉన్న లీడర్స్ విజయం సాధించిన వారిది అందరిది కూడా అసలు మీరు ఊహించలేరు. ఊహకు కూడా అందదు. అటువంటి అద్భుతమైన బిజినెస్ ప్లాన్‌లో మనం ఉన్నాం. సాధారణంగా మనకొచ్చేసి నెట్వర్క్ మార్కెటింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు మనం చూసుకున్నట్లయితే, మనం చూస్తుంటాం సోషల్ మీడియాలో, మనకు ఫేస్‌బుక్‌లో, లేదంటే యూట్యూబ్‌లో, లేదంటే మనకు ఇన్‌స్టాగ్రామ్‌లో, వాట్సాప్ ద్వారా ఎన్నో రకాలుగా మనం చూస్తుంటాం. ప్రతి ఒక్క కంపెనీలో ఉండే లీడర్సు వారు సంపాదించిన పేఔట్, పేమెంట్, నాకు ఈ వారంలో ఇంతొచ్చింది, నాకు ఈరోజు ఇంతొచ్చింది, ఈ వారంలో నాకు ఇంతొచ్చింది, ఈ నెలలో నా చెక్ ఇంతొచ్చింది, ఇంత ఆదాయం వచ్చింది అని చూపించి, చెప్పి బిజినెస్‌లు చేస్తా ఉంటారు. ప్రమోట్ చేస్తా ఉంటారు బిజినెస్ అనేది. ప్రతి మీటింగ్‌లోనూ ఇదో నాకు లాస్ట్ వీక్ ఇంత ఇన్‌కమ్ వచ్చింది, నాకు లాస్ట్ మంత్ ఇంత ఇన్‌కమ్ వచ్చింది, మీరు చేయండి మీకు కూడా ఇంత వస్తుంది అని స్టేజ్ పై నుంచి చెక్కులు పెద్ద పెద్ద ప్రింట్‌లేసుకొని చెక్కుల్ని వాళ్ళు చూపించుకొని బిజినెస్ ప్రమోట్ చేస్తుంటారు. డియర్ లీడర్స్, న్యూయార్క్‌లో ఇన్ని ప్రెజెంటేషన్స్ జరిగాయి. ఇన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరిగాయి. ఏ ఒక్క లీడర్ అయినా, ఎవ్వరైనా సరే స్టేజ్ పై నుంచి ఏ రోజైనా డబ్బులు ఇంతొచ్చాయి, ఇంత ఆదాయం వచ్చింది, మీరు కూడా చేయండి మీకు ఇంతొస్తుందని చెప్పారా? చెప్పలేదు. చెప్పరు గూడా. చెప్పుకోలేనంత ఆదాయం ఉంది డియర్ లీడర్స్. దిష్టి తగులుతుందని చెప్పుకోవడం లేదు జనాలు. రివర్స్. ఇంతవరకు నెట్వర్క్ మార్కెటింగ్‌లో జరుగుతున్నది వేరు. న్యూయంగ్ బిజినెస్‌లో జరుగుతున్నది వేరు. చెప్పుకోలేనంత, దిష్టి తగిలేంత ఆదాయాలున్నాయి లీడర్స్. అటువంటి అద్భుతమైన బిజినెస్ ప్లాన్‌లో మీరున్నారు. అందుకే మీరు అత్యంత వేగంగా ర్యాంకులు సాధించాలి. మీరు కూడా అటువంటి పొజిషన్‌లోకి రావాలి అంటే, మీరు అచీవ్ అవ్వడమే కాదు, కులు మనాలికి మీ టీమ్ మెంబర్స్‌ని తీసుకురావాలి. గ్రూప్ ఏ నుంచి ఒకరు, గ్రూప్ బి నుంచి ఒకరు, గ్రూప్ ఏ నుంచి ఇద్దరు, గ్రూప్ బి నుంచి ఇద్దరు, గ్రూప్ ఏ నుంచి 5 మంది, గ్రూప్ బి నుంచి 5 మంది, గ్రూప్ ఏ నుంచి 10 మంది, గ్రూప్ బి నుంచి 10 మంది. ఎంత ఎక్కువ మందిని మీరు క్వాలిఫై చేయిస్తారో, కులు మనాలి ట్రిప్‌కి మీ టీమ్ నుంచి ఈ 6 రోజుల్లో ఎంత ఎక్కువ మందిని మీరు క్వాలిఫై చేయిస్తారో, అంతటి వేగంగా మీరు రాబోయే ర్యాంకుల్ని సాధించే అవకాశం ఉంది డియర్ లీడర్స్. ఫర్దర్ ర్యాంక్స్‌ని మీరు చాలా వేగంగా, అత్యంత వేగంగా మీరు సాధించే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఉంది. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకండి ఈ అవకాశాన్ని. ఎటువంటి పరిస్థితుల్లోనూ వదలకండి. ఇప్పుడు ఎవరెవరైతే మనకొచ్చేసి కులు మనాలి ట్రిప్‌కి క్వాలిఫై అవుతున్నారో, వారు నిజమైన డైమండ్స్, రాబోయే కాలంలో నిజమైన సిల్వర్స్, నిజమైన గోల్డ్స్, నిజమైన డైమండ్స్ డియర్ లీడర్స్. కాబట్టి ఇప్పటి వరకు ఎంతమంది మీ టీమ్‌లో ఇక్కడున్న వాళ్ళు ఎంతమంది ఈ కులు మనాలి ట్రిప్‌కి అచీవ్ అయ్యారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను చూడండి, ఈ క్షణం నుంచి 10వ తేదీ దాకా ఒక్క క్షణం కూడా విశ్రమించవద్దు. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నా టీమ్ నుంచి అత్యధిక మంది ఈ కులు మనాలి ట్రిప్‌కి వచ్చే తీరాలి. నేను అత్యంత వేగంగా విజయం సాధించే తీరాలి. అత్యంత వేగంగా విజయం సాధించే తీరాలి.
మన టీం లీడర్స్ ఎవరైతే ఉన్నారో, మన గోల్డ్ ఎవరైతే ఉన్నారో, మన డైమండ్స్ ఎవరైతే ఉన్నారో, మన ప్లాటినమ్స్ ఎవరైతే ఉన్నారో, మన డైమండ్స్ ఎవరైతే ఉన్నారో, మన డబుల్ డైమండ్స్ ఎవరైతే ఉన్నారో, వారితో మనం అప్రిసియేషన్ పొంది తీరాలి, గుర్తింపు సాధించి తీరాలి అని చెప్పి మీరు ఖచ్చితంగా మీరు వచ్చేసి ఈ కులు మనాలికి ఎక్కువ మందిని అచీవ్ చేయించండి. లయన్ సార్తో నేను మాట్లాడలేదు ఒక విషయం, కానీ నేను హామీ ఇస్తున్నాను, ఆయన తరఫున నేను హామీ ఇస్తున్నాను ఒక విషయం, మాట్లాడకుండానే నేను హామీ ఇచ్చేస్తున్నాను. ఈ కులు మనాలికి ఎవరి డైరెక్ట్ రెఫరల్స్ అయితే ఎక్కువ మంది అచీవ్ సాధిస్తారో, డియర్ లీడర్స్, టీమ్ మెంబర్స్ అంటే డౌన్ లైన్ కాదు, నేను చెప్తున్నది డైరెక్ట్ రెఫరల్స్. ఎవరి డైరెక్ట్ రెఫరల్స్ ఎక్కువ మంది అచీవర్స్ గా నిలుస్తారు, అచీవర్స్ గా తీసుకుని వస్తారో, వారికి ఒక స్పెషల్ సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది లయన్ సార్ చేతుల మీదుగా మనం ఇప్పిస్తాం. ఖచ్చితంగా ఆయనతో మాట్లాడకుండానే నేనే హామీ ఇచ్చేస్తున్నాను. ఈ విషయాన్ని నేను డిస్కసే చేయలేదు, నేను ఏమీ చేయలేదు, డైరెక్ట్ గా నేనే చెప్పేస్తున్నాను, ఆయన తరఫున నేనే చెప్పేస్తున్నాను అంతే. ఎవరి డైరెక్ట్ రెఫరల్స్ ఎక్కువ మంది ఈ కులు మనాలి ట్రిప్ కి అచీవ్మెంట్ సాధిస్తారో, చేయించుకుంటారో, ఆ వ్యక్తికి ఒక స్పెషల్ సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది మనము కులు మనాలిలో ఇవ్వడం జరుగుతుంది. హామీ ఇచ్చేసాను నేను, ఖచ్చితంగా జరుగుతుంది. డైరెక్ట్ రెఫరల్ అయి ఉండాలి. ఎవరు ఎక్కువ డైరెక్ట్ రెఫరల్స్ తీసుకొస్తారో చూద్దాం. సో డియర్ లీడర్స్, ఈ రకంగా మీరు వచ్చేసి నిజంగా లైఫ్ లో నిజంగా సాధించాలనుకుంటున్నారు, విజయం సాధించి తీరాలనుకుంటున్నారు అంటే ఈ కులు మనాలి అనే ఈ ట్రిప్ అవకాశాన్ని అత్యంత సక్సెస్ఫుల్ గా ఉపయోగించుకోండి. ఇది ఒక గొప్ప అవకాశం. ఈవెంట్స్ కి అవకాశం ఇవ్వడం అంటే మీకు అవకాశం ఇవ్వడం, మీరు ఎదగడానికి అవకాశం ఇవ్వడం, అత్యంత వేగంగా ఎదగడానికి అవకాశం ఇవ్వడం. సో డియర్ లీడర్స్, ఇక్కడ నిజంగా అంటే ఒక వ్యక్తి జీవితంలో విజయం సాధిస్తే ఎంతటి ఆనందం పొందుతారనేది, ఈ నిర్ణయం తీసుకోవడం వెనక, ఈ నిర్ణయం అనే ఈ రోజు టాపిక్ తీసుకోవడం వెనక ఏంటి ముఖ్య ఉద్దేశం అంటే ఒక్కసారి ఆలోచించండి డియర్ లీడర్స్. ఈ రోజు న్యూ యంగ్ టీమ్, న్యూ యంగ్ కంపెనీ ఎంటైర్ కంపెనీలో లయన్స్ టీమ్ అత్యంత వేగంగా, అత్యంత అద్భుతంగా విజయాలు సాధించడానికి, అత్యంత అద్భుతమైన విజయాలు సాధించడానికి కారణం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? సాధారణంగా ప్రతి ఒక్క లీడర్ ఏం ఆలోచిస్తాడు, నేను డైమండ్ అవ్వాలి, నేను డబల్ డైమండ్ అవ్వాలి, నేను క్రౌన్ అంబాసిడర్ అవ్వాలని కోరుకుంటారు. కానీ డే 1 నుంచి మన లయన్స్ టీమ్ మెంటర్, లయన్స్ టీమ్ హెడ్ ఎవరైతే ఉన్నారో, మన గురువు ఎవరైతే ఉన్నారో, ఆయన ఏ రోజు కూడా నేను ఈ ర్యాంక్ సాధించాలి, ఆ ర్యాంక్ సాధించాలని అనుకోలేదు. ఏ రోజు అనుకోలేదు. ఆయన ఏమనుకున్నాడు, మొదటి రోజు డే 1 నుంచి నా టీం ద్వారా, న్యూ యంగ్ బిజినెస్ ద్వారా 100 మంది కరోడ్పతిని నేను సృష్టించాలనుకుంటున్నాను. జనం కోసం కోరుకున్నారు డియర్ లీడర్స్. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, మీరు మీకోసం పనిచేస్తే కాదు, మీతో పాటు వచ్చిన మీ టీం, మిమ్మల్ని నమ్మి మీతో పాటు వచ్చిన టీం మెంబర్స్ కోసం మీరు పనిచేసినట్లయితే ఆ భగవంతుడు ఆటోమేటిక్ గా మీకు ఇవ్వాల్సిన దానికంటే, మీరు కోరుకున్న దానికంటే 10 రెట్లు ఎక్కువగా ఇస్తాడని అర్థం. సో కాబట్టి డియర్ లీడర్స్, నేను చెప్తున్నాను, మీరు సాధించడం కాదు, మీరు ఇక్కడ విజయం సాధించడం కాదు, మీరు ఇక్కడ క్వాలిఫై అవ్వడం అనేది కాదు, మీ ద్వారా, మీ టీం ద్వారా అత్యధిక మెంబర్స్ ని ఈ కులు మనాలి ట్రిప్ కి క్వాలిఫై చేయించే తీరాలని నిర్ణయం తీసుకోండి. ఈ జూమ్ ప్రెజెంటేషన్ అయిన వెంటనే మీరు పనిలోకి వెళ్ళండి. ఒక్క క్షణం కూడా వ్యర్థం చేయవద్దు, ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోండి. ఖచ్చితంగా విజయం సాధించి తీరుతారు. మీరు అనుకున్న లక్ష్యం ఏదైతే అనుకున్నారో దానికి ఆ భగవంతుడు 10 రెట్లు మీకు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ నా ఈ సెషన్ని ఇక్కడితో ముగిస్తున్నాను.